అమ్మాయి విజిలేసింది సార్ దానికి. ఓరు నాయనో అనుకున్నా. అంటే ఒక అమ్మాయి విజిలేయడం అంటే ఆ సీన్కి అప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్ ఇది, ఈ స్క్రిప్ట్కి, ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్. ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం, కానీ చేద్దాం సార్. సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్ ముందు. ఇది వస్తుంది అప్పుడు చెప్పరు, కానీ లేటరల్లీ మీరు చెప్తూ ఉంటారు అరే ఇదని. నేను ఇన్ఫర్మేషన్ అయిపోయింది, లక్ష్మి 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 అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్. ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా. అరే నాకు ఈగో హర్ట్ అయింది. విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్. క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ చేయడం. అంటే పక్కన రామన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అలా అంటే రివీలింగ్ పాయింట్కి ఇలా చూశానండి, ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో. ఓర్ నాయనో అని. అసలు ఆ రైటింగ్కి యాడ్సప్ సార్, నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు, ఎక్కడో దిక్కుని దొరికేస్తాను సార్. అంటే ఒక 100 మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్, ఒక 20 మెంబర్స్ అన్నా గెస్ట్ చేస్తారు, ఒక 2-3 మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో, అంత సూపర్ రైటింగ్ సార్ ఇది. అది కాదా బుజ్జి, ఆ ఒక్క షాట్ కదా బుజ్జి, దట్ ఈక్వల్ టు 10-100 pages of dialogues. That one shot, that I didn't understand when you were shooting it. After I saw the after I saw the film, I was stunned, because you can't write it in even 100 pages. You can't write it. And ఒక్కొక్కటి అర్థం వచ్చింది. But they think about their life and then karma, everything it is there. Okay, I was stunned by that. That was a great idea. అసలు అంటే కొన్ని డైలాగ్స్ రాసినా మనం ఒక డైలాగ్ రాస్తాం సార్, క్లైమాక్స్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి, ఆడియన్కి ఒకటి వేరేది అర్థమవుతుంది. యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉప్పెనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలు మీకు ఎలా చెప్తా అంటే విజిల్ వేసాడు ఎవడో. నా ఉద్దేశం ఏంటి, ఆడు ఫీల్ అవ్వాలి కదా అని. అంటే మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 100 సీన్ పేపర్లు దే కనెక్ట్ విత్ దర్ లైఫ్. సార్ ఎగ్జాక్ట్లీ సార్. సార్ అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా చేద్దారని ఏమైనా ప్లాన్ ఉందా సార్? ఏం లేదు బుజ్జి సార్, ఇలాంటి హిట్ కూడా నాకు ఇలాంటి ఐడియా లేదు. బుజ్జి ఫిల్మ్ చేశాను, బాగా వచ్చింది, కొంచెం కాన్ఫిడెంట్ ఉంది అందరూ ఈ ఫిల్మ్ని లైక్ చేశారని. ఇంత మాస్టర్ పీస్ అని ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకు ఏమీ ఐడియా లేదు. మీకుందా? Same statement. Yes, because we enjoyed it while shooting. Everything is good, but this we didn't expect. And then అక్కడ తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి అన్ని ఫిల్మ్ పోస్ట్పోడ్ అయింది, మంచి డేట్ రాలేదు. సో అర్జెంటుగా రిలీజ్ చేసాము, 2-3 weeks ముందు ప్లాన్ చేసి రిలీజ్ చేసాము. సో ఇంత తక్కువ టైం ఉంది, ఇంకో టైంలో ఎలా రీచ్ అవుతుంది అని చాలా డౌట్. ఏది ఎప్పుడు రిలీజ్ అవ్వాలో ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సార్ మీ 50 సినిమాలు ఈ జర్నీలో మీరు గుర్తురారు, ఒక సంతానం గుర్తొస్తాడు, ఒక శిల్ప గుర్తొస్తుంది, ఒక గైక్వాడ్ గుర్తొస్తాడు, ఒక రాయణం గుర్తొస్తుంది, భవానీ గుర్తొస్తాడు. అంటే విజయ్ సేతుపతి గారు గుర్తురారు సార్ నిజంగా చెప్పాలంటే. అది అంటే ఈ 50 సినిమాలు ఇక్కడ నుంచి 50 సినిమాలు చేశారు కదా, 50 సినిమాల్లో ఒక నటుడిగా, ఒక యాక్టర్గా, ఒక వ్యక్తిగా ఫస్ట్ మూవీ నుంచి 50 సినిమా వరకు మీలో ఏమైనా తేడా అంటే వచ్చిన తేడా ఏంటి సార్? తేడా డిఫరెన్స్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అంటే అన్నీ డిఫరెంట్ కదా. హౌ డు ఐ సే దట్, బికాజ్ see, take your film Uppuna. Why should I play as a heroine father? Exactly, sir. Correct. That's now film is hit, everybody knows Pucci. That time nobody knows, right? Exactly, sir. And then it is a risk for me, right? Yes, sir. Doing as a heroine father, it is a risk for me. But of course, Sugma sir చెప్పారు, నేను విన్నాను. I think you remember that. There is a Prabha was there. He can speak Tamil, but I told you to speak Telugu, so that I can understand how you are going to make the film. Yes, sir. మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను, నేను మీకోసం చేశాను, నా దగ్గర డేట్ లేదు, అవును సార్, అది ఉంది కదా. దట్స్ ఆల్.
ఐ నో ఎక్స్పెక్టేషన్. నాకు తెలుగు ఇంకా బాగా రాదు, నాకు ఎంత చాలా చదివే ఎన్నిసారి చదివాను మీకు తెలుసు. అవును సార్. ఎన్నిసారి చదివాను. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఐ డోంట్ తెలుగు. ఐ కీప్ రీడింగ్ సో మెనీ టైమ్స్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ బికాస్ ఐ సీ వన్ సిన్సియర్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ బుచ్చిబాబు. That's the reason, right? Sir. You know it. I didn't take time. Immediately I said, అవును సార్. because I like your passion, Buchi, I will do it for you. చేశాను అది కదా. కూడా మీరు తమిళ్లో చెప్పారు సార్. తమిళ చెప్తే నాకు అర్థం కాలేదు, మీరు చేస్తున్నారు. పక్క పర్సన్ అన్నాడు ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారని. సార్. So that's all. That moment we choose a film. That's all. I don't know. That film will be a hit, big, super duper. నాకు అలా తెలియదు. The way you return Upena was very good. I loved it. Okay, I know it is very difficult for me to handle it. One is language, and then this is, and people will ask a question about my career. There are so much things are there. But in front of me, one guy is saying it with so much of passion is there. I saw so much passion in your eyes. So I said, okay, cheddam. Same way I got a chance now. Somebody gave me first film chance. Correct, Anna? There are so many people are trying, but somebody saw something in my face. That is my director, Sinu Ramasamy. He gave me a chance. That's how my life started. So same way, every story, you get inspired for some reasons. Yes. నేను నిఖిల్ అని ఫస్ట్ ఫిల్మ్ కొరంగ్ బొమ్మాయి అవును సార్. చూడలేదు. షూటింగ్ స్టార్ట్ చేయింది 2 రోజుల ముందు చూసాను. ఎందుకంటే the way he returned was very nice. So I have no doubt. So I can understand how much. So నాకు ఇదన్నీ తెలియదు. He wrote 14 versions of this film 5 yearsలో. నాకు ఇదన్నీ తెలియదు. నేను విన్నాను ఆ టైంలో 96 ప్రేమ్ సార్ ఒక స్టోరీ, ఇలాంటి స్టోరీ నాట్ సేమ్ వెళ్తుంది. నేను వాళ్ళకి చెప్పాను. I said okay to that film. If I am doing that film means I will not do this film. Okay. That film, it is not same script, but the end. The idea. Not idea. That the victim is same. Yeah. Okay. Not the idea. Oh, sorry. That victim, no, the girl, that thing, no, that is same. So I told him, if I am doing that film means I will not do this film. Then Prem sir wrote another film. So I said okay to this film. Because if I can't do otherwise I have to do it in 4-5 years gap. Immediately I can't do. That's what I told him when I hear script is super, but I already said okay to another film. So I can't do this. Then when he said I'm writing another script, then I said okay to this film. That's how it started, right? Yeah, that's all. So I believe అన్ని క్యారెక్టర్ నాకు నచ్చింది. దాంట్లో ఏమైనా ఉంది, మేబీ సంథింగ్ మిస్, సమ్ ఫిల్మ్స్ didn't do well, character didn't reach, but if you sit and ask me about 50 films, I have a reason for 50 films why I did all the films. And then it is not only 50 films, I heard more than 500 films, stories. So it is 50 is not exactly 50. Exactly. That's a correct point, sir. Maybe 500, 600. Out of that, I am 50 films choose chesanu. So it was a good experience, no.